శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. శ్రీ పరమేశ్వర పరమేశ్వరి అనుగ్రహ అక్షసిత్యర్థం. అందరికీ కూడా జూలై నెలలో జరిగేటువంటి విపత్తులు ఏమిటి, వచ్చేటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా ఆపాలి, అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి, శుభ ఫలితాలు ఏమిటి, అశుభ ఫలితాలు ఏమిటి, ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి, దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి, ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు, ఆర్థికంగా మీరు ఎప్పుడెప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి, గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాశులతో ఏ గణాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అంతటినీ కూడా యథాశక్తానుసారం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాల్ని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద కీలి విలాహితంతో ఉండాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మేను రాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది. ఈ గ్రహ సంచారం అనేటువంటిది కేవలము వ్యవస్థ పరంగా నడుస్తున్న విషయాలే కానీ వ్యక్తిగతంగా తెలియజేస్తున్న విషయం కాదు. మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియజేయడం జరుగుతుంది. మంగళం మహత్. తదుపరి మిథున రాశి వారు. మిథున రాశి వారికి ఎప్పటి వరకు చాలా ఆనందదాయకంగా ఉన్నటువంటి మీ యొక్క మనసు కానీ శారీరకం కానీ 14వ తారీఖు నుంచి కొంచెం ఇబ్బందిదాయకాలు నడుస్తూ ఉంటాయి. రవిలో చంద్రుడు, గురుడు, రవి వీరి యొక్క కలయిక అనేటువంటి కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు. అంటే 14వ తారీఖున ఏమవుతుంది అంటే ఈ మిథున రాశి వారికి ఎప్పుడు ఇది కాదు, కొత్తగా ఏదైనా ప్రయోగం ప్రారంభం చేద్దాం అని తప్పు చేసేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. మీరు ఉన్న రంగంలోనే కాకుండా కొత్తది నేర్చుకుని లేదా కొత్త రంగంలో ప్రవేశపెట్టి మనం కూడా మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం అని ఒక నిర్ణయం 14వ తారీఖు తీసుకుని తను తీసుకున్న కూతురు తానే పడ్డాడు అన్నట్టుగా కొత్త విషయాన్ని నేర్చుకోబోయి పాత దాన్ని మరుగున పెట్టేటువంటి అవకాశం 14వ తారీఖు నిర్ణయించుకుంటారు. 16వ తారీఖున చంద్రుల్లో శనీశ్వరుడు ప్రవేశించడం వల్ల ఎప్పుడూ చూడనటువంటి కొత్త శివ దర్శనాన్ని 16వ తారీఖున మిథున రాశి వారు చూస్తుంటారు. ఈ మిథున రాశి వారు 18వ తారీఖున రవిలో గురుడు ప్రవేశించడం వల్ల మీరు పెట్టినటువంటి విలువైన వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువును మర్చిపోయేటువంటి అవకాశం, పెట్టిన వస్తువు ఎక్కడో పెట్టి మర్చిపోయాయో పోయిందే అని లబోదిపోమనేటువంటి ఒక వ్యవస్థ అనేటువంటిది 18వ తారీఖు జరుగుతుంది. కాబట్టి మీరు విలువైన వస్తువుని ఎక్కడ పెడుతున్నారు అనేది ఒక డైరీలో కానీ ఒక పేపర్ మీద కానీ రాసి మీకు కనబడే విధంగా ఉంచుకోవడం చాలా జాగ్రత్త. ఏ వస్తువుని మీరు పోగొట్టుకోరు కానీ కనబడలేదు అని గాబరాతోటి ఎక్కువ స్ట్రెస్కి ఫీల్ అయ్యేటువంటి అవకాశం 18వ తారీఖు జరుగుతూ ఉంటుంది. మిథున రాశి వారికి 20వ తారీఖున శుక్రుడిలో చంద్రుడు కలయిక జరుగుతూ వల్ల వ్యాపారాన్ని కొత్త ధనంతో కొత్త పోకడలతో ఎదరికి తీసుకువెళ్ళాలని 2-3 రకాలైనటువంటి వాటిలో మార్పులు చెందించడం, లేదా ఈ ప్రదేశంలో కాదు వ్యాపారం వేరే ప్రదేశంలో మార్చాలి అని చెప్పి పునరుద్ధీకరణ చేయడం అనేటువంటిది 20వ తారీఖున మిథున రాశి వారు చేస్తుంటారు. ఇక
24వ తారీఖున రవి బుధుడు చంద్రుడు కలయిక ఉండడం వల్ల ఇంతకు ముందు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో ఆ ఆరోగ్య సమస్య అనేటువంటిది పూర్తిగా నిర్వారణయ్యి నేను పరిపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఎటువంటి ఇబ్బందులు లేదు, నేను వర్క్ చేయగలను, ఐఎమ్ బ్యాక్ అనేటువంటి పదాన్ని 24వ తారీఖున మిథున రాశి వారు తన యొక్క మనోస్థైర్యాన్ని అందరికీ కూడా తెలియజేస్తుంటారు. 28వ తారీఖున కేతువులో చంద్రుడు ప్రవేశించడం వల్ల మీరు కొత్త పొంతడలకి అంటే కొత్తగా వ్యాపారాన్ని అభివృద్ధి చెందాం అనేటువంటి విషయంలోకి కావలసినటువంటి ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం 28వ తారీఖు కలుగుతుంది. 28వ తారీఖున ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవాలి మిథున రాశి వారికి. ఆ 28వ తారీఖున వచ్చేటువంటి ధనం మీ యొక్క అభివృద్ధికి పునాదిగా ఉపయోగపడేటువంటి అవకాశం. పైగా 28వ తారీఖున కొత్త అప్పుది చేయడం, ఆ అప్పు చేసింది కూడా తిరిగి ఇచ్చేసేటువంటి విధంగా మీ ఆలోచన ఉండడం, సరైన నిర్ణయం నేను తీసుకుంటున్నాను అని మీకు ఒక నమ్మకం అనేటువంటి 28వ తారీఖున మిథున రాశి వారికి లభిస్తూ ఉంటుంది. మిథున రాశి వారు ఈ నెల అంతా కూడా మంగళవారం రోజున ఉపవాసం నుండి హనుమద్ దర్శనం గావించుకోవడం చాలా మంచిది. అయితే మిథున రాశి వారు ఈ 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. దాంతో పాటుగా ఇప్పటి వరకు ఏ ఇబ్బంది జరగని వారికి మాత్రం ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం 24వ తారీఖు నుంచి 28 వరకు కూడా గోచరిస్తూ ఉంటుంది. మిథున రాశి వారికి ఈ నెలంతా కూడాను మంగళవారం హనుమత్ దర్శనం గావించుకోవడం, మంగళవారం ఉపవాసం ఉండడం అనేటువంటిది చాలా మంచి విషయంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి వారు మీ విలువైన వస్తువులను మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీ వస్తువులు ఎక్కడికి పోవు, కానీ పెట్టిన చోట మాత్రం ఉండకపోవడంతో కొంచెం గాబరా పడేటువంటి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి మిథున రాశి వారు ఈ నెలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారికి 14వ తారీఖున రాహువు చంద్రుడు కలయికం, అదేవిధంగా గురుడు రవి కలయికం అనేటువంటివి తమ క్షేత్రస్థాయి నుంచి త్రికోణంలో శనీశ్వరుని చూస్తూ ఉండడం వల్ల కాస్త ఇబ్బంది కలుగుతుంటుంది. అయితే ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు రావడం, వ్యాపారంలో భారీగా నష్టం రావడం, అసలు ఎందుకని నేను ఈ యొక్క వ్యాపార స్థితిలోకి వచ్చాను అనేటువంటి తలపట్టుకునే విషయం 14వ తారీఖున కర్కాటక రాశి వారికి గోచరిస్తూ ఉంటుంది. ఇక చంద్రుల్లో శని 16వ తారీఖున చంద్రుల్లో శని ప్రవేశించడం వల్ల కర్కాటక రాశి వారికి ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ తీసుకుందాం, మనం బాగుంటే ఎంతన్నా చేయొచ్చు, కాబట్టి ముందు హెల్త్ చూసుకుందాం అనేటువంటి ఒక నిర్ణయానికి 16వ తారీఖు వస్తారు. 16 నుంచి 18 ఈ 2 రోజుల్లోనూ ఏదన్నా అమ్మవారి దర్శనం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వారు చేస్తారు. ఆ ఫలితం వల్ల మీకు జరిగేటువంటి చిన్న ప్రమాదం, ఆ ప్రమాదం దూరం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. 18వ తారీఖున రవిలో బుధుడు కలయడం వల్ల మీరు అనుకున్నటువంటి పనుల్లో చకచకా జరగడానికి కావలసినటువంటి మొత్తం వ్యవస్థ అంతా కూడా మీ యొక్క ఆధిపత్యంలోకి వచ్చేస్తుంది. ఏ విషయం అయినా సరే మిమ్మల్ని కాదనుకుని బయటికి వెళ్లకుండా మీరే పెద్ద వ్యవస్థ అనేటువంటిది 18వ తారీఖు నిర్ణయం జరుగుతుంటుంది. 18వ తారీఖున రాజకీయులకి అనూహ్యమైనటువంటి మార్పు జరిగి ఊహించిన పదవి అనేటువంటిది వచ్చే అవకాశం కూడా ఈ 18వ తారీఖునే లభిస్తూ ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఇక కర్కాటక రాశిలో వారికి 20వ తారీఖున చంద్రుడిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకుంటూ ఉంటారు కదా. అదేవిధంగా నరాలు అనేటువంటి పట్టేయడం లేదా కండరాలకు సంబంధించినటువంటి ఉప్పడం కానీ లేకపోతే అవి వాపులు రావడం అనేటువంటి జరుగుతూ 20వ తారీఖున కాస్త చికాకు అనేటువంటిది 20 నుంచి 24వ తారీఖు వరకు కూడా శారీరకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కర్కాటక రాశి వారు. 24వ తారీఖున రవి బుధుడు చంద్రుడు కలయిక ఉండడం వల్ల ఇంతకు ముందు మీరు వదులుకున్నటువంటి పాత పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి రావడం, ఆ పరిచయాల వల్ల కాస్త ధనం అనేటువంటిది మీకు ఉపయోగపడటం,
ఈ పని చేసుకుంటే ధనం వస్తుంది అని చెప్పి మీ పాత పరిచయాలు మళ్ళా పునరుద్ధీకరణ జరగడం అనేటువంటిది 24వ తారీఖున ఈ కర్కాటక రాశి వారికి లభిస్తూ ఉంటుంది. 28వ తారీఖున కేతువులో చంద్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల కర్కాటక రాశి వారికి కాస్త ప్రమాదం జరిగేటువంటి అవకాశం కానీ లేదా కాలు తొట్టులు పడడం జారడం అనేటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆర్థికంగా మీరు ఎప్పుడైతే నిలబడ్డారో మిమ్మల్ని దెబ్బతీయడానికి కూడా మీ శత్రువు వేరే వ్యక్తి ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి అవకాశం ఈ నెల 28వ తారీఖున కర్కాటక రాశి వారికి గోచరిస్తూ ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ నెలంతా కూడాను ఏదైనా అమ్మవారి ధ్యానం ఆచరించుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారు ఈ నెలంతా ఏదన్నా అమ్మవారి దేవాలయం యొక్క గాలి గోపురానికి నమస్కారం చేయడం, ఇంట్లో నిత్యము కూడా ధూపం వేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఎప్పుడైతే మీరు ఇంట్లో ధూపారాధన గావిస్తూ ఉంటారో కర్కాటక రాశి వారికి జరిగేటువంటి పెద్ద ప్రమాదం తగ్గి చిన్న ప్రమాదంతో ఆ యొక్క యాక్సిడెంట్ తగ్గే అవకాశం అనేది జరుగుతుంది. కేతువులో చంద్రుడు ప్రవేశిస్తూ ఉండడం వల్ల మీ పాత గొడవలకు కారణమై విడిపోయినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళా మిమ్మల్ని తిరిగి కలవడం వల్ల ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడదామని చూస్తూ ఉంటారు. కాబట్టి కర్కాటక రాశి వారు ఈ నెలంతా కూడా అమ్మవారి ధ్యానంలో ఉండడం చాలా మంచిది. దాంతో పాటుగా మీ యొక్క స్థితిగతులు కూడా మారేటువంటి అవకాశం లభిస్తూ ఉన్నాయి. అయితే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఏదన్నా కొత్త నిర్ణయం తీసుకుందాం అనే కనుక 24వ తారీఖున ఏదైనా కొత్త నిర్ణయం కానీ వ్యాపారాన్ని కానీ శ్రీకారం చుట్టండి. అద్భుతమైనటువంటి ఫలితాలు 24వ తారీఖున ఈ కర్కాటక రాశి వారికి జరుగుతుంది. నేను చెప్పిన ఈ తేదీల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం వల్ల మీరు ప్రమాదాల నుంచి తప్పుకోవడం లేదా మీరు యొక్క స్థితి మారడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి. కర్కాటక రాశిలో వారికి ఉన్నటువంటి రవి బుధుడు 18వ తారీఖున ఉండడం వల్ల వ్యాపారంలో రాణించేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. 18వ తారీఖు నుంచి కూడా కర్కాటక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు జరుగుతూ ఉంటాయి.